ప్రభు ఒకరోజు ప్రయాణం చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. కరెక్ట్గా సమరయ్య ప్రాంతానికి వచ్చారు. ఎక్కడికి వచ్చారు చెప్పండి? ఆ సమరయ్య ప్రాంతానికి వచ్చిన తర్వాత అక్కడ ఒక బావి దగ్గర ఆయన కూర్చున్నాడు. ఒక స్త్రీ ఒక కడవ పట్టుకుని వస్తూ ఉందన్నమాట. ఊరి చివర బావి దగ్గర ఆయన కూర్చున్నాడు. ఈమె అక్కడికి నడుచుకుంటూ వచ్చింది నీళ్లు తీసుకోవడానికి. అప్పుడు ప్రభు అన్నారు, అమ్మా దాహమునకు నీళ్ళు ఇస్తావా అంటే ఆమె ఫస్ట్ చూసింది. ఆమె ఎటువంటి వాతావరణంలో పెరిగినవాడంటే ఒక మనిషిని చూడగానే ఆ మనిషి ఏమంటున్నాడా, మనిషి అవసరత అనే దానికంటే కూడా అతడు ఏ కులం. కొంతమందికి ఎప్పుడు కూడా చూడగానే ఫస్ట్ ఏమంటారు తెలుసా? ఈయన మా ఫ్రెండ్ ఏంటంటే ఏమిట్లు, ఏంటది ఏమిట్లు అంట్లు, ఏమిట్లట. ఏమంటది? నువ్వు యూదుడవు కదా. ఫస్ట్ డైలాగ్ చూడండి, నువ్వు యూదుడవు కదా, నేను సమరయ స్త్రీని కదా, మా యొద్ద మీరు నీళ్లు తీసుకోరు కదా అయ్యగారు, మీరు మేము ఇస్తే తీసుకోరు కదా, మా ఇంటికి వచ్చి భోజనం చేస్తారా, మా ఇంటికి వస్తారా, మీరు మా దగ్గరకు వచ్చి నీళ్లు తాగుతారా? చూస్తున్నాడు ప్రభు. అక్కడ ఒక మాట అన్నారు ఆయన. సమరయ స్త్రీ యేసు ప్రభుతో మాట్లాడుచున్నటువంటి మాట యోహాను సువార్త 4వ అధ్యాయం 9వ వచనం. ఆ సమరయ స్త్రీ, యూదుడవైన నీవు సమరయ స్త్రీనని నన్ను దాహమును కిమ్మని ఎలాగ అడుగుచున్నావు అని ఆయనతో చెప్పెను. మనం ఎప్పుడు కూడా ఏ వాతావరణంలో పెరుగుతామో అదే ఆలోచిస్తుంటాం. ఏమన్నా నాకు అర్థమైందా? ఎగ్జాంపుల్ చెప్తాను. ఈరోజు పొద్దున్నే మీకు ఒక న్యూస్ అందింది అనుకోండి. ఏంటి ఆ న్యూస్ అంటే, ఏమండి ఈ ఏరియా అంతా జ్వరాలు వచ్చేస్తున్నాయి అని ఎవరో చెప్పారు. ఏం చెప్పారు? ఇక మీ మైండ్ అంతా దేంతో నింపబడుద్ది? ఎవరైనా వచ్చి రామా ఇదిగో ఇక్కడ ఎవరో ఏదో పంపిణీ చేస్తున్నారంట, ఏదో పంచి పెడతారంట, వెళ్ళి తీసుకుందాం అంటే ఏమంటారు ఫస్ట్ మీరు? వద్దు ఏంటి ఇక్కడ జ్వరాలు అంటుకుంటున్నాయంట. జ్వరాలా? ఆడికి తెలియదు అసలు మ్యాటర్. మిమ్మల్ని పిలిచిన వాళ్ళకేమో మ్యాటర్ లేదు. మీరు ఆలోచించినట్లు అవతల వ్యక్తి ఆలోచించాల్సిన అవసరం ఉండదు. నువ్వు ఏ ఆలోచిస్తూ ఉంటావు దాన్ని బట్టే మనం మాట్లాడుతుంటాం ప్రతిదానికి కూడా. సరే అతనితో వెళ్ళలేదు, ఇంటికి వచ్చారు. ఇంట్లో చిన్న బిడ్డ ఉంది. అమ్మ బయటికి వెళ్ళి ఆడుకుంటానంటే ఏమంటారు? బయటికి వెళ్ళొద్దు. ఎందుకు? జ్వరాలు వచ్చేస్తాయి. జ్వరాలా? ఆ పిల్లకి తెలియదు. నువ్వు దేంతో నింపబడతావో ఆ మాటలే వస్తూ ఉంటాయి. ఏం చెప్పినా కూడా. పక్కింటి వాళ్ళు ఎవరో ఇచ్చారు పులిహోర వండి, ఇదిగో అమ్మ తిను అంటే అమ్మ వద్దు. ఎందుకు? జ్వరాలు వచ్చేస్తాయి. ఓరి. సో నీ మైండ్ అంతా కూడా దేంతో నింపబడిందంటే ఈ ఏరియాలో జ్వరాలు వస్తాయి అనే వార్త మొత్తం నింపబడింది. నిన్ను ఏం టచ్ చేసినా, తిండి కోసం టచ్ చేసినా జ్వరాలు గుర్తవుతున్నాయి. బయటికి వెళ్దామన్నా జ్వరాల గురించే, పిల్లలు మాట్లాడుతున్నా జ్వరాల గురించే. ఈ సమరయ స్త్రీ దేంతో నింపబడిపోయిందంటే కుల వివక్షతో నింపబడింది మాట. అంటే సమరయుల్ని వెలివేశారు, ఊరి చివరకు తోలేశారు. ఒక మనిషితో మాట్లాడాలంటే ఫస్ట్ ఆమె చూసేది ఏంటంటే, అయ్యా మేము అంటరానోళ్ళం కదా, మమ్మల్ని అడుగుతావా నువ్వు ఇలాగా? మేము ఇస్తే నీళ్ళు నువ్వు తాగుతావా? మేము అంటరానోళ్ళం కదా, మా ఇంటికి వస్తావా? మేము అంటరానోళ్ళం కదా, మాతో మాట్లాడతావా? అంటే పాపం ఎంత అంతరంగంలో ఎంత బాధ ఆమెకు ఉందంటే అంత బాధ ఉంది. కొంతమంది హృదయంలో చాలా బాధ పెట్టుకుంటారు, కానీ ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో తెలీదు. ఎవరు టచ్ చేసినా కూడా ఏంటి ఎలాగున్నావు, ఏమైంది అంటే చెప్తే ఉపయోగం ఏంటి? ఏంటిది చెప్తేనే కదా తెలిసేది. ఏదంటే ఏమో ఎవరికి ఉపయోగం. నువ్వు డిప్రెషన్లో ఉన్నావు. ఫస్ట్ పాయింట్ అది. డిప్రెషన్ ఉన్నప్పుడు ఎవరి మీద నమ్మకం రాదు, ఎవరితో మాట్లాడలేము, ఎవరైనా చెప్తున్నా కూడా మనకు అర్థము కాదు. ప్రభు చూశారు, సమరయ స్త్రీ చూశారు. ఆయన ఏమన్నారంటే, కొంచెం నీళ్ళు ఇవ్వమ్మా దాహమునకు అని అడిగితే ఆమె స్ట్రైట్గా ఏం మాట్లాడిందంటే, యూదుడవైన నువ్వు సమరయ స్త్రీని నన్ను దాహానికి ఇమ్మని ఎలాగ అడుగుచున్నావయ్యా అని ఆయనతో చెప్పాను. ఏలైనగా యూదులు సమరయులతో సాంగత్యం చేయరు. ఇక్కడ ఒక పాయింట్ అర్థం చేసుకోవాలి. అందరు యూదులు ఒకలా ఉండరు. ఈ మతమోళ్ళతో మాట్లాడరు కదండి, అందరూ ఒకలా ఉండరు. ఈ కులమోళ్ళతో కలవరు కదండి, అందరూ ఒకలా ఉండరు. నీకు అర్థమైందా? ఫస్ట్ మన మైండ్లోంచి ఈ కులం, మతం, ఈ జాతి, ఈ వ్యత్యాసాలు ఫస్ట్ పోవాలి. సాటి మనిషిని చూడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇక్కడ యేసుప్రభు గొప్ప పాఠం నేర్పిస్తాడు. అది నేర్చుకోవడానికి ముందు ఇక్కడ సంభాషణ చూద్దాం. ఆమె అంటది, మీరు మాతో కలవరు కదా, మమ్మల్ని ఎలాగా మాట్లాడుతున్నావయ్యా అని చెప్పి ఆమె మనసులో చాలా బాధతో మాట్లాడుతూ ఉంది. సమాజంలో చాలా చోట్ల అది ఉంది. ప్రతి ఒక్కళ్ళు చూసే విధానంలో కానీ, ఇతరులను ట్రీట్ చేసే విధానంలో కానీ చాలా తేడా ఉంటుంది. ఒకసారి ఒక సహోదరి ఆఫీస్ అయిపోయి ఇంటికి వస్తుంది. ఎక్కడికి వెళ్ళి ఆఫీస్ అయిపోయి ఇంటికి వస్తుంది అన్నమాట.
ఆటో బుక్ చేసుకుంటారు కదా, ఆటో బుక్ చేసుకు. అయితే ఆటో వాడు ఏం చేస్తాడంటే ఎప్పుడు వచ్చే రూట్ కాకుండా సైడ్ రూట్లో తీసుకెళ్ళాడు, వేరే రూట్లో తీసుకెళ్ళిపోతున్నాడు. బ్రదర్ ఇంటికి తీసుకెళ్తున్నా అంటే, మేడం ఇటు షార్ట్ కట్, ఆపు. ఎందుకని? ఆపు ఆపు, అర్జెంటుగా ఆపు. అంటే పోలీసులు పట్టిస్తా. ఎందుకు? వాళ్ళు ఇస్తారా ఛార్జీ? పోలీసులు వచ్చి ఇస్తారండి ఛార్జీ డబ్బులు అంటే. నువ్వు నేను చేస్తావు నాకు తెలుసు. నువ్వేళ్ళు తెలుసు? నువ్వు ప్రవక్తవా అన్నీ తెలుసుకోవడానికి? ఏంది నీ బాధ ఏంటంటే, నాకు తెలుసు నువ్వు ఎటు తీసుకెళ్తున్నావు. అమ్మ నీ దండం పెడతా. మొత్తం దాన్ని ఏమంటారంటే మాతాపూర్ మొత్తం ట్రాఫిక్ జామ్ అయింది. అటు సైడ్ ఇంచు ట్రాఫిక్ కదలదు, అప్పటికి ఫ్లైఓవర్స్ అంతగా లేవు. కానీ ఇంకొక రూట్లో తీసుకొస్తుంటే ఇప్పుడు ఏం టెన్షన్ వచ్చింది చెప్పండి? ఏ తీసుకుపోతాడో ఏం చేసేస్తాడో అనే టెన్షన్. పాపం ఆ వ్యక్తి అలాంటోడు కాదు. వాస్తవానికి అతడు దేవుని మందిరానికి వచ్చే బిడ్డ. దేవునికి స్తోత్రం చెప్పండి. కానీ ఈమె దృష్టిలో ఏంటంటే ఆటో డ్రైవర్ అంటే ఇలా ఉంటాడు. అసలు గడ్డం ఉంది, భయం వేసింది. మనం చూసేదంతా నిజం కాదు. మనం అందరినీ కూడా ఒక కోణంలో చూస్తే కనుక కష్టం. మన దృష్టి బాగుండాలి. హృదయంలో నెమ్మది సమాధానం ఉన్న వ్యక్తి ఎవరితోనైనా మాట్లాడతాడు, ఎవరితోనైనా కూడా బాగానే పలకరించి బాగానే ఉంటాడు. కానీ హృదయంలో ఒక అనుమానాలు, లేకపోతే అపార్థాలు, లేకపోతే ఒక ప్రశ్నార్థకాలు ఉంటే వాళ్ళందరితో ఫ్రీగా ఉండలేరు. సమరయ స్త్రీ హృదయం నిండా కూడా ప్రశ్నలు, చాలా కలవరాలు నింపబడ్డాయి కాబట్టి ప్రధాన్ని అనుమానించి మాట్లాడుతుంది ఆమె. కానీ యేసుప్రభు చూడండి చాలా కూల్గా కూర్చుని అక్కడ, అమ్మ దాహానికి నీళ్ళు ఇస్తావా? చాలా కూల్గా ప్రభు మాట్లాడుతున్నారు. కానీ ఆమెకు అన్ని కూడా ఏంటి సందేహాలు ఉన్నాయి. ప్రభు అంటారు 10వ వచనంలో, అందుకు యేసు, నువ్వు దేవుని వరమును అనగా నాకు దాహమును కిమ్మని నిన్ను అడుగుచున్నవాడెవడో అది ఎరిగి ఉంటే నువ్వు ఆయనను అడుగుదు, ఆయన నీకు జీవజలము ఇచ్చును అని ఆమెతో చెప్పాను. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా ఈ బావి లోతైంది, చేదుకొనుటకు నీకేమీ లేదే, ఆ జీవజలం ఎలాగూ నీకు దొరుకును? తానును తన కుమారులు పశువులు ఈ బావి నీళ్లు త్రాగి మాకిచ్చిన మన తండ్రి అయిన యాకోబు కంటే నువ్వు గొప్పవాడువా అని ఆయనను అడిగాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. సంగమామకి యూదుల మీద మంచి ఒపీనియన్ ఉంది, యాకోబు గురించి ఇంకా మంచి ఒపీనియన్ ఉంది. కానీ యేసుప్రభుని చూసి, ఏమోలే మీరు మాతో కలవరు కదా. ఒకళ్ళకు మంచి ఏంటో తెలుసు, కానీ అందరితో ఎలా ప్రవర్తించాలో తెలియకపోవచ్చు. అర్థమైందా? యేసుప్రభు వచ్చిందే వాళ్ళని సరి చేయడానికి. దేవునికి స్తోత్రం కలుగునుగా. కొంతమంది ఏ జాతిలోనైనా, ఏ వంశంలోనైనా, ఏ కులంలోనైనా, ఏ మతంలోనైనా దేవుడు అంటే భయభక్తులు కలిగి ఎవరైనా ఉంటే వాళ్ళ ఎత్తుకు ప్రభు వస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ప్రతి జాతిలో, ప్రతి జనములో ఆయనకు భయపడే వారందరినీ కూడా ఆయన చేర్చుకునేవాడే. ఈ సమరయ స్త్రీతో మాట్లాడుతూ, నువ్వు ఈ నీటి కోసం వస్తున్నావు ఇంత దూరం, కానీ నేనెవరో నీకు తెలిస్తే గనక నేను ఇచ్చేది ఏంటి తెలుసా? జీవజలం. ఆ జీవజలాన్ని నువ్వు గనక తీసుకుంటే గనక నిత్యత్వం వైపు వస్తావు అంటే అని ఎక్కడ దొరుకుతాయ్యా? ఆ జీవజలం ఎక్కడ దొరుకుద్ది? మాట్లాడుతుంది చూడండి తిరిగి. అప్పుడు ఆయన అంటాడు 13వ వచనంలో, అందుకు యేసు, ఈ నీళ్లు త్రాగు ప్రతివాడు మరలా దప్పికొనును గాని నేనిచ్చే నీళ్లు త్రాగువాడు ఎప్పుడును దప్పికొనడు. నేను వానికిచ్చే నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఒక సన్మార్గంలోనికి తీసుకురావడానికి, ఆమె హృదయములో నివసించుటకు ప్రభు చక్కగా ఆయన మాటలు చెప్తున్నాడు చూడండి. ఆమె ప్రభువును అంగీకరించాలి. ప్రభువును ఆమె హృదయంలోనికి చేర్చుకోగలిగితే ఆమెకి ఇంకెప్పుడు కూడా ఇటువంటి అవమానాలు, అపార్థాలు, ఏమండి ఇటువంటి కలవరాలు ఇవేముండవు. దేవుని సన్నిధి మన మధ్యకు వచ్చిందంటే మన గొప్ప సమాధానం కలుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగును. నిత్య జీవానికి రూట్ క్లియర్ అవుతుంది అన్నమాట. యేసుప్రభు అటువంటి జీవజలం నేను నీకు ఇస్తానమ్మా అంటే అప్పుడు ఆమె అంటది, అవునా? 15వ వచనంలో, ఆ స్త్రీ ఆయనను చూచి, అయ్యా నేను దప్పికొనకుండానట్లు చేదుకొనుటకు ఇంత దూరం రాకున్నట్లు ఆ నీళ్లు నాకు దయచేయి అని అడగగా, యేసు నువ్వు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకొని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పెను. ఆ స్త్రీ, నాకు పెనిమిటి లేడు అనగా, యేసు ఆమెతో, నాకు పెనిమిటి లేడని నువ్వు చెప్పిన మాట సరియే, నీకు 5 పెనిమిట్లుండిరి, ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాడు. ఆమె అంటుంది, సత్యమే చెప్పితివి. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా నువ్వు ప్రవక్తవని గ్రహించుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగును.
ఇక్కడ అద్భుతమైన మాట ఏంటంటే, నీలో ఉన్నటువంటి పాపాన్ని ఆయన ఎత్తి చూపుతున్నాడు. ఏమని తెలుసా? నీ పెనిమిటిందే అన్నాడు. ఫస్ట్ మామూలుగా అడిగాడు, నాకు పెనిమిట్లు లేడంది. అవునా, నీకు 5 పెనిమిట్లు ఉన్నారు, ఇప్పుడు ఉన్నవాడు 6వాడు అన్నాడు. కోపం రావాలి, అవునా కదా చెప్పండి? మనలో ఉన్న లోపాన్ని ఏలెత్తి చూపితే మనకి ఏమొస్తుంది? బీపీ వచ్చింది, సర్వం లాగిద్ది మాట. ఇట్లా ఉదయం నేను హాస్పిటల్ పోయా, కొంచెం పెయిన్ తగ్గడానికి హాస్పిటల్ పోతే, సార్ ఒకసారి అక్కడ కూర్చోండి సార్, బీపీ చెక్ చేస్తా అన్నారు. సరే అని పెట్టి ఇలా పెట్టి కూర్చున్నా. పెట్టాడు, సక్ 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 బీపీ చెక్ చేసి అన్నారు. ఎందుకు షాక్ తిన్నారన్న? 160 ఉంది, 160 ఉంది బీపీ ఉందా మీకు? లేదే అన్న. పెయిన్ ఉందా అండి? బాగా పెయిన్ ఉందమ్మా అంటే, అయితే పని చేద్దాం, 10 నిమిషాలు కూల్గా ఉండండి. పెయిన్ ఎక్కువ ఉన్నప్పుడు అంటే బీపీ ఎక్కువ అవుతుంది అండి. సరే ఇప్పేసి పక్కన పెట్టి ఆమె ఆ బీపీ మిషన్ వెళ్ళిపోయాను. నేను దేవుని స్తోత్రాలు చెప్పుకున్నా, ప్రభువా సహాయం చేయి, నాకు సమాధానం ఇవ్వాలి, ప్రశాంత. 10 నిమిషాల తర్వాత వచ్చింది, మళ్ళీ పెట్టింది, టక నొక్కింది. ఇప్పుడు 120/80 ఉంది. అరే బీపీ లేదే అంది. వెళ్ళిపోయిందన్న. లేదమ్మా పోయింది అంటే, అంటే మీరు ఇందాకడ టెన్షన్లో వచ్చారన్నమాట, కంగారుగా మెట్లెక్కి వచ్చారన్నమాట, అందుకే 160 చూపించింది సార్, ఇప్పుడు నార్మల్లో చూపించింది అని 120 రాసుకుని ఇచ్చింది. ఒక విషయం ఏంటంటే, మనము కొంచెం టెన్షన్లో ఉన్నామనుకోండి, బీపీ ఏమవుద్ది? రైస్ అయిపోతాడు. ఇప్పుడు యేసుప్రభు అడిగిన ప్రశ్నలు ఎలా ఉన్నాయంటే, నీకు 5 పెనిమిట్లు అనగానే ఎలా ఉంటుంది ఆ మాట? ఎవరిని తీసుకుంటారు ఆ మాట? ఎవరు నువ్వు అసలు? కోపం వచ్చేయాలి. కానీ ఆమె ఉంటుంది, సత్యమే చెప్పితివి. దేవునికి స్తోత్రం కలుగును. దేవుడు మాట్లాడే ప్రతి మాట, ప్రతి ఆజ్ఞ ఆమె తీసుకోగలుగుతుంది. షీఈస్ రిసీవింగ్ వాట్ గాడ్ హెస్ స్పీకింగ్ టు హెర్. దేవుడు ఏం మాట్లాడుతున్నాడో ఆ మాట తీసుకోగలుగుతుంది ఆమె. అవునయ్యా సత్యమే చెప్పావు, నాకు అనిపిస్తుంది నిన్ను చూస్తుంటే, ఏమనిపిస్తుంది? ప్రవక్త అనిపిస్తుంది, నువ్వు సర్వం ఎరిగినవాడు అనిపిస్తుంది అయ్యా. అప్పుడు ఆ ప్రభు అన్నారు చూడండి, ఆ ప్రభుతో అంటాం చూడండి, మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించిరి గాని ఆరాధింపవలసిన స్థలం యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురని ఆయనతో అనగా, యేసు ఆమె తిట్లనెను, అమ్మా ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతం మీదైనా యెరూషలేములోనైనా మీరు తండ్రిని ఆరాధింపరు. నా మాట నమ్ముము, మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దాన్ని ఆరాధించువారం. రక్షణ యూదుల్లో నుండే కలుగుచున్నది. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలం వచ్చుచున్నది, అది ఇప్పుడును వచ్చే ఉన్నది. తన్ను ఆరాధించువారు అట్టువారు కావాలని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతో ఆరాధించవలనను. అంతటా ఆ స్త్రీ ఆయనతో, క్రీస్తు అనబడిన మెస్సయ్య వచ్చునని నేను ఎరుగుదును, ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తం తెలియజేయనని చెప్పగా, యేసు నీతో మాట్లాడుచున్న నేనే ఆయనను. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎవరికి బయలుపరుచుకుంటాడు? ఎవరిని బట్టి ఆయన సంతోషిస్తాడంటే, దేవుని మాటలు మనం తీసుకోగలిగితే, దేవుని మాటలు నువ్వు నేను అర్థం చేసుకోగలిగితే, అర్థం చేసుకునే వాళ్ళతో మాట్లాడతాడు, ఆహ్వానించే వాళ్ళ దగ్గరకు వచ్చి ఆయన మనతోనే ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈ సమరయ స్త్రీ యేసుప్రభు మీద ఆరోపించలేదు. ఏంటి నువ్వు అలా మాట్లాడుతున్నావు, నన్ను వేలెత్తి చూపుతున్నావు ఏమనలా. తను చేసిన తప్పుల్ని ప్రభువు చెప్తుంటే ఒప్పుకుంది. అవును నేను పాపినేనయ్యా, నాకు 5 పెనిమిట్లు ఉన్నారు, నా జీవితం ఇటువంటిది, కానీ నాలాంటి దానికి కూడా నువ్వేమిస్తానంటున్నావు? జీవజలం ఇస్తానంటున్నావే. ఎంత ఆశ్చర్యం అనిపోతుంది ఆమెకు. మాకు మెస్సీ వస్తాడని మాకు తెలుసు, మేము విన్నాం. ఆ ప్రభు వస్తే ఇలాంటివన్నీ మాకు చెప్తాడు, మా జీవితాలను బాగు చేస్తాడని మేమో తెలుసుకున్నామంటే, ఆయన ఎవరో తెలుసా అమ్మా? మాట్లాడుచున్నటువంటి నేనే మెస్సయ్యాను. దేవునికి స్తోత్రం కలుగును. పరిసయ్యులు అడుగుతారు వచ్చి, ఇదిగో నువ్వే మెస్సీ అయితే చెప్పు. నువ్వు చెప్పినా ఎనవరా నాయన? చెప్పితే ఎన్నోటికి ఆయనేం బయలుపరుచుకుంటాడు? ఒక దేవుని మాట మన యొద్దకు వచ్చినా కూడా నీకు విశ్వాసం ఉండకపోతే, ప్రభు ఎన్నిసార్లు చెప్పిన వాక్యాన్ని నమ్మకపోతే నీతో ఎందుకు మాట్లాడాలి? నీకెందుకు చెప్పాలి? నీకెందుకు ప్రత్యక్షతలు ఇవ్వాలి? నువ్వు నమ్మవు కదా, నీకు డౌట్ కదా. ఇలాగే ఎందుకు చేయాలి దేవుడు, ఇలాగెందుకు చేయకూడదు? పరిసయ్యులు ఎడ్డమంటే తెడ్డమంటారు అన్నమాట. యేసు ప్రభు కుడి అంటే వాళ్ళు ఎడమంటారు. యేసు ప్రభు ఏది చెబితే పరిసయ్యులు దానికి అంగీకరించరు. పరిసయ్యులు ఎప్పుడు కూడా ప్రభు మీద ఆరోపణలు చేయడానికి వాళ్ళు ఎప్పుడు ఎదురు చూస్తుంటారు. వారు ఎప్పుడు కూడా ఆయన మెస్సీ అని నమ్మలేదు. ప్రభు వాళ్ళ ఎద్దుకొచ్చి చెప్పినా వాళ్ళు నమ్మరు.
కానీ ఎవరికి చెప్తున్నాడు? నేను మెస్సీయను, రానయ్య ఉన్నవాడు నేనే అని ఎవరికి చెప్తున్నాడు? ఒక సమరయ స్త్రీకి చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగును. నువ్వెవరైనా వర్లా, ఏ కులము మతము జాతి అనవసరం, మనకి ప్రభువు యొక్క మాటను అంగీకరించే మనసు మనకు ఉంటే చాలు. ఆయన ఎవరో ఆయనే ప్రత్యక్షపరుచుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగును. ఎవడో చెప్పేదేమి కూడా లేదు. నీకు ఆశ ఉంటే నీకే ప్రత్యక్షపరుచుకుంటాడు ఆయన. నిజంగా ప్రభువా నిన్ను తెలుసుకోవాలనుంది, నిన్ను కలుసుకోవాలనుంది, నీ దర్శనం కావాలనుంది, ఆశ ఉంది అనుకోండి. మనకు ఆశ ఉంది, ప్రభు సన్నిధిని అనుభవించాలని ఆశ ఉంది, చాలా సీరియస్గా ఉంది. ఖచ్చితంగా దేవుడు మన దగ్గరికి వస్తాడు. అందుకే తనకు మొరపెట్టు వారికి అందరికీ కామ చూడండి, తనకు మొరపెట్టు వారికి అందరికీ తనకు నిజముగా మొరపెట్టు వారందరికీ ఎవరైనా సమీపస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పు. మరి ఫస్టే చెప్పచ్చు కదా, తనకు మొరపెట్టే వాళ్ళందరికీ సమీపంగా వచ్చేది. రాడు, మొరపెడతారు కానీ నిజంగా మొరపెట్టేవాళ్ళు బ్యాచ్ వేరు. మామూలుగా మాట వరుసగా మొరపెట్టేవాళ్ళు, ప్రార్థన చేయమ్మా అంటే ప్రార్థన చేసేవాళ్ళు వేరు. నేను ప్రార్థించాలి, నా ప్రభు సన్నిధిని అనుభవించాలని చేసేవాడు వేరు. నామకార్థంగా చేసే బ్యాచ్ ఒకటి, రండి 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 అని పిలిచి కూర్చోబెట్టే బ్యాచ్ ఒకటి, చెప్పకుండానే పరిగెత్తుకుంటూ వచ్చి కూర్చునే బ్యాచ్ మరొకటి. ఎవరిని ఇష్టపడతాడు దేవుడు? ఆశతో వచ్చేవాళ్ళని ఇష్టపడతాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. సమరయ స్త్రీ, షీఈ్ ఇంట్రెస్టెడ్ టు లిజన్ టు గాడ్. ప్రభు చెప్పే మాటలు వినడానికి ఇష్టపడింది ఆమె. నీతో ఇష్టమంటే ఆయన నీతో మాట్లాడతాడు. ఆయన నచ్చడండి, నాకు వద్దండి ప్రభు, బలవంతం ఏం లేదు, వింటే వినలేత మానే, దాందే ఉంది. మనకు ఆశ ఉండాలి. నేను ఎందుకు చెప్తున్నాను తెలిసి ఇదంతా? సమరయ స్త్రీ ఎప్పుడైతే ప్రభు యొక్క మాటలను తీసుకోగలిగిందో, ప్రభు మాటలను అంగీకరించి సత్యం తెలుసుకుందో, పరుగు నెల్లి ఊర్లో అందరికీ చెప్పింది, ఇదిగో రండి రండి రండి, నేను చేసినవన్నీ నాతో చెప్పినటువంటి మనుష్యుడిని చూడండి, ఈయన మెస్సయ్య కాడా, ఈయన క్రీస్తు కాడా అని అందరి దగ్గరికి వెళ్ళి ఊరంతా చెప్పిందట. నిజంగా మనం దేవుని మాటలు సీరియస్గా తీసుకుని దేవుని మాటలు క్రియలో పెట్టామనుకోండి, మనల్ని బట్టి ఫస్ట్ ఆయన ఏమవుతారు? సంతోషిస్తారు. ఒక విషయం చెప్తున్నా, ఆ రోడ్డు మీద ఉన్నవాడికి నా మాటలు అర్థమవుతాయా? కష్టం. మైక్ ఉంటే ఇది వినబడుతుంది, మైక్ తీసి మాట్లాడాను అనుకోండి, అక్కడెక్కడో ఉన్న వ్యక్తికి అర్థమవుద్దా? దూరంగా ఉన్న వాళ్ళకి అర్థం కాదు, దగ్గరగా కూర్చున్న వాళ్ళకి అర్థమైంది. దేవుడు నీకు దగ్గరగా వస్తే దేవుడు ఏంటో మనకు అర్థమవుతాడు. దేవునికి స్తోత్రం కలుగు. ఆయన ఏం చెప్తున్నాడో మనకు అర్థమైంది. ఆత్మీయ జీవితంలో ప్రభువు మనకు దగ్గరకు రావాలంటే ఆయన ఆజ్ఞలుగా కొనాలి. ఒక చోట అబద్ధం ఆడాల్సిన అవసరం వచ్చింది. అబద్ధం ఆడితే ప్రభు నీతో ఉంటాడా? సత్యం మాట్లాడుతూ ఉంటాడా? చెప్పండి, గట్టిగా చెప్పండి అందరూ. ఏ అబద్ధం చెప్తే అప్పుడు ఎవరు వస్తారు చెప్పండి? అబద్ధమునకు జనకుడు, ఓ నా బిడ్డే అని చెప్పి సర్రం వచ్చి కూర్చుంటాడు. అక్కడ ఏమండి అలాగా నిజాలు చెప్పొద్దండి బాబు, అబద్ధమే చెప్పండి, అలా చెప్తేనే మీకు ఇల్లు శాంక్షన్ అవుద్ది, అలా చెప్తేనే మీకు ఇది వర్కౌట్ అవుద్ది అన్నాడు ఎవడో. ఏ చేస్తారు మనవాళ్ళు? ప్రభు నన్ను క్షమించు, యేసు నామంలో అడుగుతున్నాను తండ్రి, ఆమెన్ అని చెప్పి, నాకేమీ లేదండి అంట, ఆడెత్తాడు. అయిపోయా. నువ్వు అబద్ధ సాక్ష్యము చెప్పి ఒకటి సంపాదించుకున్నావు ఈ లోకంలో. ఎవరి సొత్తది? అబద్ధాల చేత సంపాదించే ఆస్తి ఎవరిది? అపవాదిది. అబద్ధాలు, మోసాలు, అన్యాయాలు చేసి సంపాదించే ఆస్తి ఎవరిది? అపవాదిది. వాడు ఆస్తి ఎక్కడ ఉంటుందో వాడు అక్కడే ఉంటాడు. మన ఇంట్లో ఆడ ఆస్తి ఉందనుకోండి, ఆడొచ్చి ఇక్కడే ఉంటాడు ఇంట్లో. లేదు, సత్యం మనలో ఏముండాలి? సత్యం ఉంది, ఎవరుంటారు? సత్య సంబంధి అయిన ప్రభు ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. సంఘం ఆలోచన చేయాలి. దేవుని వాక్యం చెప్పినప్పుడు మనం ఎప్పుడైతే క్రియల్లో పెడతామో అప్పుడు ప్రభు మనల్ని బట్టి సంతోషించి మన యొద్దకు వచ్చి ఉంటారు.